పత్రిజీ గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. అలాగే మన గుణాలను మార్చుకొని మనం ఎలా అనారోగ్యాల నుంచి బయటపడగలమో ఇలాంటి జ్ఞానాన్ని ఇచ్చిన స్పిరిచువల్ ఫౌండర్ అయిన డాక్టర్ పిఎస్ గోపాలకృష్ణమూర్తి గారికి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ జూములో వచ్చిన అందరికీ కూడా, అందరి మాస్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలండి. ఇప్పుడు మనం ఈ అరిషడ్ వర్గాల గురించి చెప్పుకుందాము. అరిషడ్ వర్గాలు అంటే మనలో కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము ఈ ఆరుటి వలన కూడా మనిషి తన స్పృహని తాను కోల్పోతున్న సమయం. ఎప్పుడైతే ప్రాపంచికంగా ఉండి ఈ కోరికలతో మనము ఈ గుణాలను పోగొట్టుకుంటూ ఉంటామో, ఈ అజ్ఞానంలో పడి మనము అనేక అనారోగ్యాలకు పాలవుతూ ఉన్నాము. కానీ ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక సాధనలోకి వస్తామో అప్పుడు మాత్రమే మనము మన గుణాలను గాని అన్నిటినీ మార్చుకోగలము. ఒకానొక వ్యక్తి తన పాపకర్మలను పోగొట్టుకోవడం కోసం, ముక్తి మార్గం పొందటం కోసం ఎన్నో పూజలు, యజ్ఞాలు, జపాలు చేస్తాడు. చేసి చేసి చివరికి ఇవి ఏమీ కావు అని తెలుసుకొని, ఏది శాశ్వతం కాదు అనుకొని, సంసారాన్ని, బంధాలని, సమాజాన్ని దాటాలి అనుకొని అన్నింటినీ వదిలి హిమాలయాలకు వెళ్ళటం వెంటపడతాడు. తాను యోగి అవడం కోసం ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి నేను యోగిగా మారాను అనుకుంటాడు. కానీ ఆ వ్యక్తి ఎంతవరకు యోగిగా మారాడో, తనలో అరిషడ్ వర్గాలు ఎంతవరకు జయించాడో అతను తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలి అంటే ఆ వ్యక్తి ఒంటరిగా తపస్సు చేస్తే తెలియదు. ఆ వ్యక్తి కుటుంబంలో, సంఘంలో మనుగడ సాగిస్తూ ఉంటే అతను ఎంతవరకు ఈ అరిషడ్ వర్గాలకు ఉన్నాడో తెలుస్తుంది. ఈ అరిషడ్ వర్గాలన్నీ కూడా అశాంతికి కారణము, మనలోని దుఃఖానికి కారణం. ఎప్పుడైతే ఈ పూజలు, జపాలు చేస్తూ చేస్తూ ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో ఉంది అశాంతికి లోనయ్యి తాను ఏ అడవుల వెంటో, సన్యాసుల వెంటో, ఆశ్రమాల వెంటో వెళితే సన్యాసిగా మారినంత మాత్రాన అతను ఈ అరిషడ్ వర్గాల్ని జయించలేడు. ఎప్పుడైతే ఈ కుటుంబంలో ఉంటూనే కుటుంబ ధర్మాలను ఆచరిస్తూ ఉంటూ మనము తామరాకు మీద నీటి బొట్టులాగా మనం ఎప్పుడైతే జీవించగలుగుతామో అప్పుడు మాత్రమే మన గుణాలు మారతాయి. మనం ఎప్పుడు ఈ సహనము, త్యాగము ఇలాంటివన్నీ కూడా వస్తాయి. ప్రతి వ్యక్తిలోనూ అరిషడ్ వర్గాలని కామ, క్రోధ, లోభ, మోహం, మదమాచర్యాలు అంతర్లీనంగా దాగి ఉంటాయి. కానీ అవి ఉన్నాయి అనే ఎరుక కూడా మనకి ఉండదు. ఎప్పుడైతే మనం వాటిని ఎరుకతో తెలుసుకొని జయిస్తామో అప్పుడే యోగులం అవుతాము. ఈ అరిషడ్ వర్గాలను అణగదొక్కకూడదు, వాటిని జయించాలి. మన బుద్ధి ఆధీనంలో అవి ఉండాలి. అరిషడ్ వర్గాలను ఎలా జయించాలో తెలుసుకోలేకపోతే ఇవి మన శరీరంలో ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణభూతం అవుతాయి. ప్రధానంగా ఇవి కింది స్థాయి 3 చక్రాలకు మూలాధారము, స్వాదిష్టానము, మణిపూరక చక్రాలకు సంబంధించినవి మాత్రంగానే ఉంటాయి ఈ కోరికలన్నీ కూడా. ఎప్పుడు గురించి మన జీవన విధానంలో మార్పు తెచ్చుకుంటూ ఉండాలి, లేదంటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఎప్పుడైతే ఈ కోరికల్ని అణగద్రొక్కకూడదు, అంటే మభ్యపెట్టకూడదు. ఇది రేపు తెచ్చుకుందాం, ఈ రోజు కాకపోతే రేపొస్తుంది, ఎల్లుండొస్తుంది. అలాంటి ఆలోచనని పోగొట్టుకొని ఆ రోజే దాని నుంచి బయటపడే మార్గం తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఈ బయటపడే మార్గం తెలుసుకోలేకపోతామో ఈ అజ్ఞానం ద్వారా ఇది ఎప్పుడూ కూడా దాని ద్వారా దుఃఖం ఏర్పడుతుంది. అజ్ఞానము, అవిద్య. మారాల్సింది మనము. ప్రతి వ్యక్తిలోనూ ఇవి అంతర్గతంగా దాగి ఉంటాయి. కానీ ఆ వ్యక్తి వాటిని ఎదుటి వారిలో మాత్రమే చూడగలుగుతాడు. తాను చాలా సంపూర్ణంగా ఉన్నాను అనుకుంటాడు. కానీ ఎదుటి వారిలో ఏ గుణాలైతే కనిపిస్తున్నాయో అవే గుణాలు మన లోపల ముసుగు వేయబడి ఉన్నాయి. అందుకే వాటిని మనం ఎదుటి వారిలో గుర్తించగలుగుతున్నాం. ఇక్కడ మారాల్సింది ఎదుటివారి కాదు, మనం మాత్రమే అని తెలుసుకోవాలి. తెలుగులో ఒక సామెత ఉంది. పచ్చకామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అన్నట్లుగా మనలో అలాంటి గుణాలు అట్టిపెట్టుకొని ఎదుటి వాళ్ళని ఏలెత్తి చూపించటంలో ఎప్పుడైనా కూడా అది అజ్ఞానంగానే తోస్తుంది. ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక సాధనలో జ్ఞానాన్ని పెంచుకుంటూ మనము పురోగతి సాధిస్తామో అప్పుడు ఆ మారాల్సింది మన గుణాలే, ఎదుటివారి కాదు. ఎదుటివారి గురించి మనం ఆలోచించకూడదు అనే జ్ఞానాన్ని మనం పొందగలిగి దాన్ని జయించగలుగుతాం.
నిజానికి మనలోని అరిషడ్ వర్గాల స్థితిని గమనించటం చాలా తేలిక. ఎందుకంటే బుద్ధి స్థాయిలో అరిషడ్ వర్గాలు అనేవి శరీర స్థాయిలో మల విసర్జనకు, మలం తయారై పెద్ద పేగు నుండి విసర్జన గుదం వరకు అంటే సంబంధించిన భాగాల్లో అనారోగ్యానికి దారితీస్తుంది. కాబట్టి దీనికి సంబంధించిన లెట్రిన్ మెకానిజం పనితీరు బట్టి కూడా చాలా సులువుగా గుర్తించవచ్చు. బయటికి చెప్పుకోలేని మల విసర్జన కలలు, అనుభవాలన్నీ నిజానికి మనలోని అరిషడ్ వర్గాలు ప్రతిరూపాలే. వీటి గురించి వివరంగా ఈ అరిషడ్ వర్గాలే మన యొక్క అనేక జన్మలకు కారణమవుతాయి. ఎంత వదులుదామన్నా వదలనివి, మనల్ని సదా మాయలో ఉంచేవి ఈ అరిషడ్ వర్గాలు. ఎవరైతే అన్ని కర్మలను ఆచరిస్తూ, అందరిలో కలిసి ఉంటూ, అన్నింటా ఉంటూ, పంకిలంలో పంకజంలా, తామరాకుపై నీటిపట్టులా ఏ మలినము మనసుకు అంటకుండా స్వచ్ఛంగా ఉంటారో వారు మాత్రమే ఈ అరిషడ్ వర్గాలను జయించగలుగుతారు. ఈ అరిషడ్ వర్గాలు ప్రతి ఒక్కరిలోనూ నివురుగప్పిన నిప్పులాగా ఉంటాయన్నమాట. ఎప్పుడైతే వీటిని మనం జయించగలగాలి, అనేక జన్మలకు కారణమవుతాయి. ఇప్పుడు ఈ మూలాధార చక్రము, స్వాదిష్టాన చక్రము, మణిపూరక చక్రము ఈ 3 కూడా మన పెద్ద ప్రేగుతో సంబంధం కలిగి ఉంటాయి. వీటిలో వచ్చే అల్సర్ గాని, పైల్స్ గాని, మలబద్ధకం గాని ఇలాంటి సమస్యలు మనకు ఎదురైనప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాము, మనల్ని మనమే చెక్ చేసుకుంటూ ఆ గుణాలను మార్చుకున్నప్పుడు దాని నుండి మనం బయటపడగలుగుతాము. అరిషడ్ వర్గాలకు లోబడి ఉండేవాడు సంసారి. ఈ సంసారి ఎప్పుడూ తిరిగి జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. కోరికలు, బంధాలు వీటిలో చిక్కుకున్నప్పుడు సంసారంలో ఉంటూ ప్రాపంచికంగా మనం ఈ ఇంట్లోనే ఉంటూ ఇదే నా జీవితం, ఇదే నా లోకం అనుకునే వ్యక్తికి ఎప్పుడూ కూడా మళ్ళీ తిరిగి జన్మలు తీసుకుంటూ భూమి మీదకి వస్తూనే ఉండాలి. ఈ ఆత్మజ్ఞానం తెలుసుకునేంత వరకు కూడా అరిషడ్ వర్గాలకు భయపడి పారిపోయేవాడే సన్యాసి. అంటే అశాంతిని కోల్పోయి ఎక్కడో ఏదో ఉంది. అక్కడికెళ్తే ఆనందం ఉంది. ఇక్కడికి వెళ్తే ఆనందం ఉంది. ఆనందాన్ని వెతుక్కుంటూ వెళ్ళి చివరికి ఒక సన్యాసిగా మారి తిరిగి కూడా జన్మ తీసుకొని సన్యాసి అలా మారిపోయి వస్తాడు. కానీ ఈ అరిషడ్ వర్గాల్ని ఎలా జయించాడో అతనికి తెలియదు. ఒంటరిగా ఉన్నప్పుడు అన్నీ జయించినట్టే ఉంటది. సమాజంలో గాని, ప్రాపంచిక జీవితంలో, కుటుంబంలో ఉన్నప్పుడు గాని ఈ అరిషడ్ వర్గాల్ని జయించినప్పుడు తనలో మార్పులు వాటికి లోనవ్వకుండా ఉన్నప్పుడు మాత్రమే అతడు అరిషడ్ వర్గాల్ని జయించినట్లు లెక్క. లేకపోతే ఈ సన్యాసి కూడా మళ్ళీ జ్ఞానం పొందే వరకు తిరిగి ఈ జన్మలు భూమి మీదకి తీసుకొని రావాల్సి ఉంటుంది. జన్మరాహిత్యం పొందాలి అంటే మధ్య మార్గంలో సంసారంలోనే నిర్వాణం పొందాలి. అలా చేయాలి అంటే అతను యోగి అయి ఉండాలి. అతను మాత్రమే అరిషడ్ వర్గాలను జయించగలుగుతాడు. అందుకే శ్రీకృష్ణ భగవానుడు యోగి భవ అర్జున అన్నాడు. అర్జునుడు ఏం చేశాడు? యుద్ధ సమయంలో మోహంలో, దుఃఖంలో కూరుకుపోయాడు. వీళ్ళందరూ కూడా ఎదురుగా ఉన్న పితామహుడు, భీష్మ పితామహుడు గాని, విద్య నేర్పిన గురువు ద్రోణాచార్యుడు గాని, పితామహుడు పినతండ్రి అయిన ధృతరాష్ట్రుడు గాని, వారి కుమారులైన తన సోదరులు అయిన వీళ్ళంతా కూడా తన బంధమే, తనవారే అనుకుంటూ ఎంతో బంధంలో, మోహంలో చిక్కుకొని పోయి ఇట్లా కృష్ణ నేను ఇది వీళ్ళను చంపలేను, చంపి నేను సాధించేది ఏమీ లేదు, ఈ రాజ్యభోగాలు నాకు అక్కర్లేదు అని ఇలా జారిగిలబడిపోతూ ఉంటాడు. అప్పుడు కృష్ణ భగవానుడు చెప్తాడు, చంపేది ఎవరు, చంపబడేది ఎవరు, నీలోకి నువ్వు ప్రయాణం చెయ్యి, నీవు యోగివి అయినప్పుడు ఉన్నదంతా ఎవరు అని నీకు తెలుస్తుంది, నీవెవరో నువ్వు తెలుసుకోగలుగుతావు అని పదే చెప్తూ ఉంటాడన్నమాట. ఇది కామము అంటే కోరిక. కామం అంటే శృంగారం కాదు. ఎవరైనా దేనినైనా అతిగా కావాలనుకుంటారో దానికి కామం అనేవారు. మనకు పెద్దవాళ్ళు కోరికలు ఉండకూడదు అంటారు. కోరికలు ఉండాలి అంటే అతిగా ఉండకూడదు. తినడానికి భోజనం కావాలి, అది కోరిక. కానీ రోజు పంచభక్ష పరమాన్నాలే తినాలి అనుకోవటం మితిమీరిన కోరిక. అతి సర్వత్రా వర్జయేత్. ఏది ఉన్నా దానితోనే సరిపెట్టుకోగలిగే జీవనం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే కోరిక మితిమీరుతుందో అది తీరక అప్పుడు మనకి దుఃఖం వస్తుంది. మితిమీరిన కోరిక అన్నదే తృష్ణ. కోరిక సహజం, తృష్ణ అనేది అజ్ఞానము. కోరిక పుట్టడం సహజమే, కానీ అది ఎంతవరకు ఉండాలి?
దాన్ని ఎంతవరకి మనం పాటించాలి? మన జీవన విధానంలో ఎంతవరకి అవసరమవుతుంది? అన్నది అర్థం చేసుకోవాలి. మితిమీరిన కోరికే దుఃఖానికి కారణము. అవిద్య అంటే విద్య లేకపోవటం, విద్య అంటే ప్రాపంచిక విద్య కాదు. ఆధ్యాత్మిక విద్య. ఈ ఆధ్యాత్మిక విద్య లేకపోవడం వలన ఏ కోరిక ఎంతవరకు ఉండాలి? అంతవరకే ఉండాలి. కోరిక తీరకపోతే దాన్ని ఎలా దాటాలి అనేవి తెలియవు. ఆనందాన్ని కోల్పోయి దుఃఖం పాలిట పడతాము. ఎప్పుడైతే మన మనస్సుకు దుఃఖం ఆవహిస్తుందో, దాని ప్రభావం శరీరంపై పడుతుంది. ఫలితంగా అనారోగ్యాలు చుట్టపడతాయి. మన అశాంతి ఎప్పుడైతే మనసు నిర్మలంగా ఉంటుందో, మనలోని విశ్వశక్తిని తీసుకుంటూ ఉన్న 2,72,000 నాడుల్ని మనం శుద్ధి చేసుకుంటున్నాం. అలా కాకుండా ఎప్పుడైతే అశాంతికి, కోరికలకి లొంగి దుఃఖం పాలవుతామో, అప్పుడు మన శరీరం అనారోగ్య పాలవుతాము. మనం అనుకుంటాం కోరికలు తీరితేనే ఆనందం ఉంటుందని. కానీ అది ఆనందం అనేది ఏది ఉన్నా, ఏది లేకపోయినా గూడా మన లోపల నుంచి వచ్చే భావన. అంటే ఉంది అని పొంగిపోకూడదు, లేనప్పుడు కృంగిపోకూడదు. ఏది ఉన్నా గూడా సంతృప్తిని నేర్చుకోగలగాలి. మనం పొందే భావనే ఆనంద స్థితి. ఉన్నప్పుడు పొంగిపోకుండా, లేనప్పుడు కుంగిపోకుండా, అది లేదు, ఇది లేదు అనే వాటి వెమ్మట పొంగ పడిపోకుండా, మనం ఉన్నదాంతో తృప్తిగా ఉన్నప్పుడు, మన చుట్టూ ఉన్నయన్నీ గూడా మనం అనుభవించటానికే వచ్చినియి అనే ఆనంద స్థితిలో మనం జీవించగలుగుతాము. ఒకానొక వ్యక్తి కోరిక కలగటం తప్పు కాదు. అది తీరకపోతే ఆ వ్యక్తి అజ్ఞానంతో తన జీవితాన్ని నరకప్రాయం చేసుకోవడం మాత్రం తప్పు. ఎందుకంటే మనమే మన జీవితాన్ని ఆనందంగా ఉంచుకోవాలి. మనకు ఏ కోరిక అయితే తీరదో దానికి మనం సిద్ధంగా లేము అని అర్థం. ఉదాహరణకు ఒక వ్యక్తి కారు కొనుక్కోవాలని ఉంది. కానీ అతని దగ్గర అంత డబ్బు గాని, అటువంటి పరిస్థితులు కానీ అనుకూలంగా లేవనుకుందాం. అతను కారు కొనుక్కోలేకపోతున్నానని బాధపడుతూ కూర్చుంటే కారు తన దగ్గరికి రాదు. దుఃఖం మాత్రమే వస్తుంది. కోరిక మితిమీరినప్పుడు మితిమీరిన కోరికయే దుఃఖానికి కారణము. ఈ కోరిక ఎలా ఉంటుంది? మన తాహతు ఉందా లేదా? ఆ శక్తి మనకుందా లేదా? అనే గ్రహించుకునే జ్ఞానం లేనప్పుడు మాత్రమే ఇలాంటి కోరికలు వస్తూ ఉంటాయి. ఈ కోరిక తీరనప్పుడు నిజానికి కారు కొనలేడు అనుకుందాం. ఆ అర్హతను సన్నిహితులతోనూ సంబంధ బాంధ్యాలు సంపూర్ణంగా చేసుకున్నప్పుడు తప్పక ప్రాపంచికంగా దానికేమన్నా అడ్డంకులు తొలగి కారు దానికదే చేరుతుంది. ఎప్పుడైతే నువ్వు ఆధ్యాత్మికంగా సాధన చేస్తూ కోరికల్ని అధిగమించకుండా భోగ వస్తువుల వైపు వెళ్ళకుండా ఉన్నప్పుడు నీలోనే ఆ శక్తి ఉంది అని నువ్వు తెలుసుకోగలుగుతావు. అది నీకు ఎప్పుడైతే నీ స్థాయి పెరుగుతుందో, ఆధ్యాత్మిక జ్ఞానం పెంచుకోగలుగుతావో, అప్పుడు దానంతట అదే నీ కోరిక తీరుస్తుంది విశ్వం. కోరికలు 4 రకాలు. శరీర కామం, మనస్సు కామం, బుద్ధి కామం, ఆత్మ కామం. ఈ 4 గూడా ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ధూమేన వ్రీతే వహ్నిః యదా దర్శోమలేన చ దదల్పో నావృతే గర్భో తదా తేనేదమావృతం. పొగ చేత అగ్ని, ధూళి చేత అద్దము, మావి చేత శిశువు కప్పబడి ఉన్నట్లే అజ్ఞానం చేత ఆత్మ కప్పబడి ఉంది. ఎప్పుడైతే కామంను దాటగలుగుతామో అప్పుడు మాత్రమే మనకు జ్ఞానం వస్తుంది. ఈ జ్ఞానం నాలో గుణాలు మేడం నేను అనుభవపూర్వకంగా తెలుసుకోగలిగాను. అంతకుముందు దగ్గర డబ్బులున్నప్పుడు నేను అవి కొనుక్కుందామని భోగ వస్తువులు వెంబడి పడి, ఆ చీరలు గాని, ఇవి గాని కొనుక్కుందామని ఆశపడి, ఎప్పటికప్పుడు కోరిక ఒకటి తీరగానే ఒకటి ఇది గాదు ఇది, ఇది గాదు ఇది అనే వస్తువులు ఎమ్మడి పడి ఆలోచన తగ్గిపోయి, ఇప్పుడు ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మా పక్కనే గోశాల వచ్చింది మేడం. ఇవన్నీ మానుకున్నప్పుడు డబ్బులు నా దగ్గర సమృద్ధిగా ఉన్నాయి. నాకు సరిపడినంత. ఈ గోశాలకు వెళ్ళటము, మూగజీవాలకి దాన వాటికి కావాల్సిన తవుడు గాని, ఏదైనా కొనివ్వడము, అక్కడ కూర్చొని ఒక గంట ధ్యానం చేసుకొని రావటము. ఇలా అలవాటు చేసుకున్నప్పుడు మన ఆనందం మన చేతుల్లోనే ఉంది. ఇది ఎక్కడో లేదు. ఇన్నాళ్ళ వరకు మనం చాలా సమయాన్ని వృధా చేసుకున్నాము అనే జ్ఞానాన్ని నేనైతే అనుభవపూర్వకంగా పొందాను మేడం. క్రోధము. క్రోధం అంటే కసితో కూడిన కోపం. ఈ క్రోధం ఎప్పుడు కలుగుతుంది? అంటే కామం ఎప్పుడైతే తీరలేదో అప్పుడు మనకి కసి పెరుగుతుంది.
ఆ కసి క్రోధంగా రూపుదాల్చుతుంది. ఎప్పుడైతే మనం క్రోధము అంటే ఈ కామము, ఈ కోరిక తీరలేదు. దానికి సమంజసమైన డబ్బు గాని, వనరులు గాని మన దగ్గర లేనప్పుడు దాని కోసం ఎలా తప్పించాలి? ఎవరి దగ్గరికెళ్తే అవి తీరతాయి? ఏ విధంగా మనం వాటిని సాధించగలుగుతాము? అనే ఒక క్రోధంగా మనసెప్పుడూ కూడా ఆందోళన చెందుతూ ఆ వస్తువు మీదే మన మనసు లాగుతూ ఉంటుంది. అలా లాగినప్పుడు క్రోధంగా మారుతుంది. అది సాధించే వరకు మనము ఊరుకోలేము. అలాంటప్పుడు ఎంతటి పే ఆ కోపమే తనకి శత్రువు. తన కోపమే తన శత్రువు అని వేమన గారు ఎప్పుడో చెప్పారు. నీ కోపమే నీకు శత్రువుగా మారుతుంది. నీ అజ్ఞాన పొరల్లో నువ్వేం మాట్లాడతావో, ఎలా ఉంటావో కూడా నీకు తెలుసుకోలేకపోతావన్నమాట. అపారమైన విద్యా సంపన్నుడైన కేవలం కామంతోనే తన క్రోధంతో పాతాళానికి దిగజారిపోతాడు. ఉదాహరణకి శివుని యొక్క కోపం గణేశుని అంతమొంచింది. కానీ వారు దేవతలు కాబట్టి వారు చేసిన పొరపాట్లు కూడా ఈ లోక కళ్యాణానికి కారకులుగా, ఇతిహాసాలుగా కొనియాడబడతాయి. అది ఎలాగంటే గజానంతుని సంహారం, మూషికాసురునికి ముక్తి. దేని మీదైనా మనం పెట్టుకున్న అంచనా ఎప్పుడైతే తప్పుతుందో అప్పుడే కలిగేదే బాధ. ఆ బాధలో నుండే క్రోధం పుడుతుంది. మన పిల్లలకు ఫస్ట్ క్లాస్ రావాలని కోరుకుంటాం. పక్క వాళ్ళతో పోల్చుకోవటం. వాళ్ళలాగా నువ్వు చదువు, వాళ్ళలాగా ఉండు అని మనం ఎప్పుడు ఆ పిల్లల మీద రుద్దుతూ ఉంటామనమాట. పొరపాటున వాళ్ళు సెకండ్ క్లాసో, థర్డ్ క్లాసో తెచ్చుకున్నారనుకోండి, మన కోరిక అప్పుడు ఎలా ఉంటది? అవధులు దాటుతుంది. కోపాన్ని మనం వాళ్ళ మీద ప్రదర్శించాల్సొస్తుందనమాట. అదే క్రోధంగా మారి వాళ్ళని గూడా అజ్ఞానంలోకి దించగలుగుతాము. కామ ఏష క్రోధ ఏష రజో గుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణిం. రజోగుణం వల్ల కలిగే కామమే క్రోధము. ఇది ఎంత మాత్రము తృప్తి చెందనీదు. ఇది మహాపాపి అని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎప్పుడో చెప్పాడు. అన్ని గుణాల్లోకి రజోగుణం మహా దృష్టభూయిష్టమైనది. రజోగుణ చిహ్నమే క్రోధము. క్రోధము అన్నదే ఆత్మకు పరమశత్రువు. మానవ జీవితాన్ని నాశనం చేసేదే క్రోధము. ఉన్నవారు ఎప్పుడూ తృప్తి చెందలేరు. క్రోధాత్ములు అశాంతిమయులు. అయితే ఆత్మ పరిణామ క్రమంలో ఇది ఒకానొక తప్పనిసరి దశ. ఈ దశను దశ ఈ దశను త్వరగా దాటెయ్యాలి. త్వరగా దాటెయ్యాలి. లేకపోతే అనేక జన్మలు వృధా అవుతాయి. రజోగుణాన్ని దాటటం అంటే చాలా కష్టం మేడం. అది ఎప్పుడైతే సాధన ద్వారా సంతృప్తి, సహనము, ప్రేమ ఈ మూడిటిని మనం తెచ్చుకోవాలి. సహనము ఇవాళ కాకపోతే రేపొస్తుందిలే. దానివల్ల అంతగా పరిగెత్తాల్సిన అవసరం ఏంటి? దీనివల్ల మనకి ఎంతవరకు ఉపయోగము అనే ఈ జ్ఞానం ద్వారా మనం తెలుసుకోగలిగినప్పుడు దానిని ఈజీగా దాటగలుగుతాము. అదే పనిగా పెట్టుకున్నప్పుడు అది క్రోధం రజోగుణంగా తయారయ్యి మనల్ని తగ్గించుకోవడానికి చాలా సమయం పడుతూ ఉంటుంది. దీనికి గ్యాస్ట్రిక్ ట్రబుల్ గాని, హెర్నియా గాని సమస్యలు క్రోధం నుండే కలుగుతాయి. ఇవి అన్నీ గూడా అగ్నితత్వానికి సంబంధించినవి. ఈ అగ్ని అంటే క్రోధము, గ్యాస్ సిలిండర్ గాని ఇట్లాంటివి మనకి మంట అన్నమాట. ఈ క్రోధానికి ఉన్న లక్షణాలు. వీటి వల్ల ఈ ధ్యానం వల్ల మనము ఈ గ్యాస్ ట్రబుల్ గాని, ఇవన్నీ తినే ఆహారం ద్వారా గాని, మనం ఉండే పరిసరాల ద్వారా గాని, మనం వీటినన్నిటిని గూడా సరి చేసుకోవచ్చు. ఈ భావావేశాలన్నమాట. ఈ భావావేశాలొచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? ఎలా మాట్లాడతామో తెలీదు. ఏ వస్తువుల మీద మనం ప్రయోగాలు చేస్తామో తెలీదు. మన పిల్లలున్నారు. అవి వాళ్ళేదైనా అడుగుతారు. మనం ఇయ్యను అంటే గబక్కన ఇదెత్తుకొని పడేయమంటావా? ఈ వస్తువు పగలగొట్టమంటావా? ఇస్తావా? అని అడుగుతారు చిన్న పిల్లలు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలీదనమాట. కావలసిన వస్తువు పట్ల వాళ్ళకున్న ఆశ అది క్రోధంగా మారుతుంది. దీన్ని ఎలా సాధించాలి? లేదా మనం లేనప్పుడు ఆ డబ్బులు తీసుకోవడమో, వాళ్ళు చెప్పకుండా ఆ వస్తువుని సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంటారనమాట. ఇదంతా అజ్ఞానము. దీని నుంచి ఎప్పుడైతే పరిష్కార మార్గము మొత్తము, మొత్తము తగ్గదు. కానీ ఈ ధ్యానం వలన ఇది ధ్యానంతోనే తగ్గుతుంది. సజ్జన సాంగత్య స్థాయిలో తగ్గుతుంది. ఎప్పుడైతే మనం ఈ సజ్జన సాంగత్యం చేసి ఆత్మజ్ఞానం పొందుతూ ఉంటామో
ఆత్మజ్ఞానము అంటే మనం ఎట్లా ఉన్నదాంతో సంతృప్తి. ఇవాళ కాకపోతే రేపొస్తుంది. ఏమైంది ఆ సమయం వచ్చినప్పుడే దానికి తగింది మనకొస్తుందిలే అనే సహనాన్ని మనం అలవరుచుకున్నప్పుడు మాత్రమే దీని నుంచి మనం ఈజీగా బయటపడగలుగుతాము. అయితే అవతల వాళ్ళు వాళ్ళ తప్పు నుండి ఈ క్రోధం యొక్క ప్రతిచర్య తీసుకోవడానికి నిరాకరించినప్పుడు, మన ప్రమేయం లేకుండా అవతల వాళ్ళు అజ్ఞానపు చర్య వల్ల కలిగిన క్రోధాన్ని మనం తీసుకోకుండా ప్రకృతికి విడిచిపెట్టాలి. అంటే క్రోధం అనే శక్తిని ఒక శక్తి బంతిగా ఊహించుకొని వ్యక్తిగత శక్తి క్షేత్రం నుండి బయటకు విడిచిపెట్టాలి. ఇది వెళ్లి అవతలి వ్యక్తిని దహించాలి అనుకోకూడదు. మనది కాని దాన్ని మనం బయటికి నెట్టటమే ఇలా కొన్నిసార్లు గడిచిన తర్వాత అది ఒక సందిగ్ధ స్థాయిని దాటినప్పుడు, దాని ప్రభావంతో అవతల వ్యక్తి నేర్చుకునే తత్వంతో ఉండి కేవలం అజ్ఞానంతో అలా ప్రవర్తించినప్పుడు, తనకి ఇది ఒక పాజిటివ్ అనుభవాన్ని తెచ్చిపెడుతుంది. మనలో ఆ వస్తువు కావాలి అనే కోరికని మనం ఈ ఆత్మజ్ఞానం సంపాదించిన తర్వాత, దానినంతా గూడా నాకిది అవసరం లేదు, దీనితో నాకు పని లేదు, ఇది ప్రకృతికి విడిచిపెడుతున్నాను ఈ కోరికని అని ఒక బంతిలాగా దాన్ని విసిరినప్పుడు, అది విశ్వంలోకి వెళ్ళిపోయి, మనలో ఉన్న అరిషడ్ వర్గాలైన రజోగుణాన్ని తగ్గిస్తుంది. అంతేగాని అది విడిచిపెట్టినప్పుడు ఎదుటి వాళ్ళని దహించాలి అనే కోరిక ఉండకూడదు. అలాంటి అసందర్భ ప్రేలాపనలు చేయకూడదు. అది తిరిగి మళ్ళీ మనకే వస్తుంది. కాబట్టి ఈ కోరిక తీరని కోరికుంది. దాన్ని విశ్వమే చూసుకుంటుంది అని విశ్వానికి వదిలివేయాలి. అలా కాక అతను అహంకారంతో తెలిసే తగ్గకుండా ఉన్నప్పుడు అది ఒక చేదు అనుభవాన్ని తెప్పించి పెడుతుంది. తద్వారా అతను తనకు తాను మార్చుకునే స్థితికి తీసుకువస్తుంది. ఇలా చివరి 10% కోపాన్ని కూడా మనం సరిగ్గా అనుభవించినట్లుగా అర్థం చేసుకోవాలి. ఇలా వ్యక్తి అనుకూలంగా ఉన్నప్పుడు, మరీ ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా మనం కోపాన్ని సరిగ్గా అనుభవించేటట్లు తయారు కావాలి. మనం ఎలా మారుతున్నాము? మనకి ఇలా ఆలోచనొచ్చినప్పుడు అప్పుడు దేని నుంచి మనం బయటపడ్డాము? అనే ఆత్మజ్ఞానం ద్వారా దాన్ని తెలుసుకొని, ఇంకొంచెం జ్ఞానాన్ని పొంది, ఈ రజోగుణాన్ని దాటి మనము ముందుకు వెళ్ళాలి. లోభము. ఎప్పుడైతే ఒక కోరిక కలిగిందో, అది తీరకపోతే క్రోధం వస్తుంది. అది తీరితే లోభంగా మారుతుంది. ఒక మనిషి తాను కష్టపడి సంపాదించిన ఆస్తిని సంపూర్ణంగా అనుభవించలేడు. అంత కష్టపడి సంపాదించిన తరువాత అతనికి సహజంగా లోభితనం వస్తుంది. తన లోభితనం వలన తను ఏమాత్రం సంతృప్తిగా జీవించలేడు. ఎప్పుడైతే మనం కష్టపడి ఆ కోరికని క్రోధంగా మార్చుకొని, ఆ క్రోధం ద్వారా మనం ఆ వస్తువుని సంపాదించామో, అప్పుడు అది ఇతరులకివ్వటానికి మనసు ఒప్పదు. దీనికోసం ఎంత కష్టపడ్డాను, ఎంత శ్రమించాను అనే కష్టము, కోరిక అతనిలో బలంగా ఉండిపోయి, దాన్ని ఇతరులకివ్వడానికి ఇష్టపడము. ఈ ధనమంతా ఏం జేస్తాము? అధికంగా సంపాదించిన ధనాన్ని పంచిపెడితే పంచబడుతుంది అనే గాని, దాచుకుంటే దోచుకోబడుతుంది అన్న నినాదం ఎప్పుడో పత్రి గారు ఎప్పుడో చెప్పారు. ఇలా దాచుకున్నది ఎవరికి పోతుంది? దాన్ని ఎవరు తింటారు అన్న ఆలోచన మనం అర్థం చేసుకున్నప్పుడు, దానము, సేవ అనే గుణాల్ని మనం పెంపొందించుకోవాలి. ఈ ఆత్మజ్ఞానం పెరిగినప్పుడు మాత్రమే ఈ 2 గుణాలు మనలోకి వస్తాయి. సేవ, దానము ఉన్నదానిలో మనకు తగినంతగా దానం చేయటము, దాని ద్వారా మనం సంతృప్తిని పొందుతామనమాట. మనం ఎప్పుడైతే అజ్ఞానంలో ఉంటామో, అప్పుడు మనం లోభిగా మారుతాం. ఈ లోభి గుణం కూడా మనకి రజోగుణం వలన వస్తుంది. లోభః ప్రవృత్తిరారంభః కర్మణామశమః స్పృహः రజసే తాని జాయాంతే వివృద్ధే భరతర్షభ. రజోగుణం అభివృద్ధి పొందినప్పుడు మనుషులకు లోభత్వం, కార్యములందు ప్రవృత్తి, చెడు కర్మలను కొని తెచ్చుకోవడం, మనశ్శాంతి లేకపోవడం, ఇంద్రియ నిగ్రహం లేకపోవడం, ఆశ అనేవి పుడతాయి. ఎప్పుడైతే ఈ రజోగుణం అభివృద్ధి పొందినప్పుడు మనుషులకు లోభత్వము, కార్యములందు ప్రవృత్తి, చెడు కర్మలను కొని తెచ్చుకోవటము, నాకేమి అనే అహం ఏర్పడుతుందనమాట. నా దగ్గర ఇంత ఉంది, నన్నెవరు ఏమీ అనలేరు, నన్నెవరు ఏమీ చేయలేరు అనే అహంకార భావము, మనోభావాలు దెబ్బతింటూ ఉంటాయన్నమాట ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు. భావోద్వేగాల పరంగా అతను అహంకారి అయ్యి, తన లోభత్వాన్ని ప్రదర్శించుకుంటూ ఉంటాడు. అహంభావంతో నా దగ్గర ఉంది అనే అహం.
ఎప్పుడైతే ఆశ అనేది పెరుగుతుందో అప్పుడు మనిషి లోభత్వానికి గురి అవుతాడు. తృష్ణ, క్రోధము, లోభము అనే ఈ 3 విధాలుగా నరక ద్వారాలు. ఇవి మానవుని వినాశన హేతువులు. కాబట్టి వీటి నుండి బయటపడాలి. లేకపోయినట్లయితే ఈ ఆత్మకు పురోగమనం ఉండదు. అటువంటి ఆత్మ ఎన్నో జన్మలు తీసుకోవలసి ఉంటుంది. ఈ 3 గూడా మూలాధార చక్రము, ఆహ్, స్వాదిష్టాన చక్రము, మణిపూరక చక్రము. ఈ 3 చక్రాల్లో మనం అభివృద్ధి సాధించినట్లయితే, మన లోపాలను మనం సరిచేసుకొని, మన గుణాలను మనం మార్చుకున్నట్లయితే, ఈ 3 కూడా దాటి మన ఆనందమయ స్థితిలోకి రాగలము. లేకపోతే ఈ మూడిటి ద్వారా మన శరీరానికి అనారోగ్యాలు ఏర్పడి, అశాంతి, అసహనం నుంచి గురి అయ్యి, మనం శరీరానికి అనారోగ్యాల పాలవుతూ ఉంటామనమాట. నీకు ఏదైతే కావాలనుకున్నావో అది ముందు నువ్వు ఇతరులకివ్వు. నాకు మనశ్శాంతి కావాలి, మనశ్శాంతి కావాలి. మన అశాంతి దేని వలన వచ్చింది? ఎందువల్ల మనం ఇంత అశాంతిగా ఉన్నాము? అనేది అర్థం చేసుకొని, మన దగ్గర ఉన్నది ఏదైనా ఉంటే ఇతరులకు మనం ఇచ్చినప్పుడే మనలోని సంతృప్తి వల్ల ఈ అశాంతి తొలగిపోతూ ఉంటుంది. మనకు కావాలనుకున్న దాన్ని అదే విధంగా దానం ద్వారా మనం కోటానుకోట్ల లోకాలను దర్శించినప్పుడు భూమి అన్నది కేవలం ఒకానొక మజిలీలాగా కనిపించితే, మనం ఇక్కడ నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి మాత్రమే వచ్చామని గమనించి, లోభి గుణం నుండి చాలా సులువుగా బయటపడగలుగుతాము. మనం ఎవరిమి, ఎక్కడి నుంచి వచ్చాము, మళ్ళీ తిరిగి ఎక్కడికెళతాము అనే సత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు, ఈ ప్రాపంచికమంతా గూడా మిథ్య, ఈ జగత్తంతా గూడా మిథ్య, ఈ శరీరంతో సహా ఏది మనతో రాదు అని ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి. మనం ఉన్న దాంట్లో దానము, ధర్మము చేయటం మొదలుపెట్టినప్పుడు మాత్రమే మనము ఈ గుణాల నుంచి బయటబడి, మనం ఈజీగా మనం ఉన్న అనారోగ్యాలను తగ్గించుకోగలుగుతూ ఉంటాము. ఎప్పుడైతే పత్రి సార్ చెప్పాడు. భావరోగాల్ని పోగొట్టుకుంటే భవరోగాలన్నీ తొలగిపోతాయి. భవరోగాలు తొలగినప్పుడే నీ గతం అవగతం అవుతుంది అని. భావరోగాలు ఈ 3 గుణాలు మన మనసులో ఎప్పుడూ గూడా లాగేస్తూ ఉంటాయన్నమాట. ఈ భావరోగాలు మనస్సుని ఎప్పుడైతే మనం ఈ ధ్యానం ద్వారా, ఆత్మజ్ఞానం ద్వారా పెంపొందించుకుంటూ శూన్యం చేసుకుంటామో, ఈ 2 విశ్వశక్తిని మనం అపారంగా పొందినప్పుడు, అవి విశ్వశక్తి ద్వారా మనలో ఉన్న అనారోగ్యాలన్నీ గూడా తొలగింపబడి 2,72,000 నాడులన్నీ కూడా శుద్ధి జరుగుతూ ఉంటాయి. ఈ నాడీ ఈ నాడీ మండలం శుద్ధి జరిగినప్పుడు శుద్ధి జరిగినప్పుడు మనం ఎప్పుడు గూడా ఈ అనారోగ్యాల జోలికి పోకుండా ఆనందంగా మనం ఎప్పుడు ఆనందంగానే ఉంటాము, ఆరోగ్యంగానే ఉంటాము అనే స్థితిలో మనం ఉంటామనమాట. మోహము. అరిషడ్ వర్గాల్లో 4వది మోహము. ఈ మోహానికి కారణం లోభత్వమే. మనం అమూల్యమైన జీవితాన్ని లోభంతో, మోహంతో నాశనం చేసుకుంటున్నాము. మధురంగా జీవించాల్సిన జీవితాన్ని దుర్భరం చేసుకుంటున్నాము. మోహము అనేది ధనం మీద మాత్రమే కాదు, పరుల మీద కూడా ఉండకూడదు. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినది అదే. నీవు నావారు అనే మోహాన్ని వదిలిపెట్టవలెను. నా గురువు, నా పెదనాన్న, నా అన్న అనే మోహంతో ఉండి నీవు సత్యానికి దూరమవుతున్నావు. ధర్మాన్ని విడనాడుతున్నావు. ఎప్పుడైతే భవబంధాలు అనే మోహాన్ని దాటుతావో అప్పుడు మాత్రమే నీవు విజయాన్ని సాధించగలుగుతావు. ఇందాక చెప్పుకున్నట్లు నా వాళ్ళు, నా బంధము, అతి ప్రేమ ఎప్పుడైతే హృదయ స్థానము ఈ అనాహత చక్రానికి చేరుకుంటామో ధర్మంగా జీవించటం నేర్చుకోవాలి. అందరూ నా వాళ్ళే. నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ గూడా నాలాంటి వాళ్ళే, నా ఆత్మ స్వరూపాలే అని తెలుసుకోగలగాలి. అప్పుడు మాత్రమే చుట్టూ ఉన్నవాళ్ళు, మన ఇంట్లో ఉన్నవాళ్ళు అందరూ సమానమే అనే స్థితికి మనం ఆత్మస్థితికి చేరుకుంటామో, అప్పుడు ఈ గుణాల్ని మార్చుకొని, మనం మూగజీవాల పట్ల గాని, చుట్టూ ఉన్న వారి వల్ల గాని మానవ ప్రేమను పంచుకోగలుగుతూ ఉంటాము. అలా ఈ గుణాన్ని మనం దాటినప్పుడు మాత్రమే, మనం ఈ అనాహత చక్రం దగ్గర వచ్చే భుజాల నొప్పులు గాని, ఆహ్, ఈ ఇలా ఊపిరితిత్తుల సమస్యలు గాని, ఇలాంటి వాటి నుంచి మనం ఈజీగా బయటపడగలుగుతాము. మోహానికి మూల కారణం తృప్తి లేకపోవటం. ఎప్పుడైతే తృప్తిగా జీవించటం మొదలుపెడతామో, అప్పుడు మోహాన్ని జయిస్తాం. నిజానికి అరిషడ్ వర్గాలు ఒకదానికి ఒకటి కారణం.
ఎప్పుడైతే మూలాధార చక్రంలో కోరిక ఉద్భవిస్తుందో, ఈ కోరిక క్రోధంగా మారి రజోగుణంగా మారుతుందో, ఈ రజోగుణం వల్ల సాధించింది లోభత్వంగా మారి, ఈ లోభము ఆ మోహానికి దారి తీస్తుంది. ఈ మోహం ఎలా తయారవుతుంది? నా వాళ్ళు, నాది, నేను సంపాదించిందంతా ఈ లోభం వలన నా వాళ్ళే తినాలి, నా వాళ్ళే అనుభవించాలి, ఇతరులకు పోకూడదు అనే మోహానికి గురి అవుతారండి. ఈ మోహాన్ని మనం ఎప్పుడు దాటాలి? ఆత్మజ్ఞానం ద్వారా ఈ 3 చక్రాలని శుద్ధి చేసుకున్నప్పుడు, మనం ఈ అనాహత చక్రం దగ్గరకొచ్చి, మనము మోహాన్ని జయించగలుగుతాము. అందరూ నా వాళ్ళే. ఆత్మస్థితిలోకి రావడం అన్నమాట. ఈ నేను ఆత్మను, నాలో ఉన్నది ఆత్మ, ఇతరుల్లో ఉన్నది ఆత్మ అనే స్థితిని మనం అర్థం చేసుకొని, ఆత్మస్థితిలో జీవించినప్పుడు ఈ శరీరం కాదు, నేను ఆత్మని అని ఆ స్థితిలోకి మనం ఎప్పుడైతే వస్తామో, ఈ లోభగుణాన్ని దాటి దానము, సేవ ఇలాంటి వాటి నుంచి అలవాటు చేసుకుంటూ విశ్వమానవ ప్రేమలోకి అడుగు పెడతాము. ప్రతి వ్యక్తి కూడా సంపాదించిన ఆస్తి మీద వ్యామోహం పెట్టుకుంటాడు. సంపాదన ఏది శాశ్వతం కాదని తెలియక దాని కోసం వెంపర్లాడుతాడు. ఈ మోహంలో కొట్టుకుంటూ ఉంటాడు. మోహానికి మూల కారణం తృప్తి లేకపోవడం. ఎప్పుడైతే తృప్తిగా జీవించటం మొదలు పెడతాడో అప్పుడు మోహాన్ని జయించగలుగుతాడు. కురుక్షేత్ర యుద్ధం కూడా కౌరవుల రాజ్యకాంక్ష వలనే జరిగింది. మోహం వల్ల చాలా అనర్థాలు సాంఘికంగా జరుగుతున్నాయి. మోహం అనేది ఎంతవరకు ఉండవచ్చు, ఎంతవరకు ఉండకూడదు అనే వివేకంతో కూడిన ఎరుక మనకి ఉండాలి. మోహం నుండి ధ్యానం చేయటం ద్వారా మాత్రమే పడగలము. ఈ మోహం ధ్యానం చేసినప్పుడు మాత్రమే నీ అనాహత చక్రం విచ్చుకుంటుంది. మానవ ప్రేమ కలుగుతుంది. అప్పుడు మాత్రమే ఈ గుణాలన్నీ మనకి అలవరుస్తూ ఉంటాయన్నమాట. చివరి క్షణంలో మోహము. జీవిత కార్యక్రమంలో భాగంగా మనం ప్రేమించటం అనే అనుభవాన్ని పొందగోరినప్పుడు యుక్త వయసులో ప్రేమలో పడటం అనేది జరుగుతుంది. ప్రేమ అంటే అలాంటి ప్రేమలు అనుకోకూడదు. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు ఎంత కట్టడి చేసినప్పటికీ తెర వెనుక అనుభవంగా ఇది జరుగుతుంది. అయితే ఈ ప్రేమ అన్న అనుభూతి అనేక ఆధ్యాత్మిక కారణాల వల్ల ఎంతో మధురంగా ఉండి దాని ముగింపు పెళ్లి అనే తప్పుడు అభిప్రాయాలతో ఉంటారు. ప్రేమ అనుకుంటాం. అందరిలో ప్రేమను చూడాలి అనుకున్నప్పుడు మనం ఎలాంటి ప్రేమ అనుకోవాలి? అందరూ నా వాళ్ళే, నాలాంటి వాళ్ళే, అందరిలోనూ ఆత్మ ఉంది. అందరమీ ఈ భూమి మీద శాశ్వతం కాదు అనే ప్రేమని మనం తెలుసుకోవాలి గానీ, ఈ ప్రేమ అనంగానే ఒక పెళ్ళికి గానీ, ప్రేమ వ్యవహారంగా గానీ, అలాంటి ఆలోచనలు వైపు మనం నడవకూడదు. అలాంటి ప్రేమలని చెప్పకూడదు. ఒక పెళ్లి అనేది ఒక కమిటెడ్ బ్యాండేజ్డ్ లెర్నింగు. మన జీవితానికి ఒక మార్పు అన్నమాట. ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది. ప్రేమకు, పెళ్లికి ఎంతో వ్యత్యాసం ఉంది. నిజానికి ప్రేమించటం ఇద్దరూ ఎటువంటి జీవితం కావాలనుకుంటారో, ఇద్దరి నుండి ఇద్దరికి ఎటువంటి ఇచ్చిపుచ్చుకోవాలని ఎన్నో కలలు అని ఆశిస్తారో, అవన్నీ చక్కగా కుదిరేలా ఇద్దరికి వేరు వేరు అవకాశాలు పెళ్లి సంబంధాల రూపంలో వస్తాయి. ఇది అనేక సందర్భాల్లో తల్లిదండ్రుల ఒత్తిడి వల్ల, కొన్ని సందర్భాల్లో దానికి అవే కొన్ని అవకాశాలు కలగవచ్చు. సరిగ్గా ఈ సమయంలో మోహం అనే గుణం మనలో సహజంగా పేరుకొని ఉండి, ఏదైతే పెళ్లి తర్వాత జీవితం సుగమంగా ఉండాలని కలలు కన్నామో, దానికి అనుకూలంగా ఉండే అవకాశాన్ని త్రోసిపుచ్చి, ఆ పాత ప్రేమించిన వ్యక్తికే సర్వస్వం అన్నీ వదులుకోవడం అంటే తప్పు చేయడం. మోసం అన్న ఒక అశాస్త్రీయ అవగాహనతో మంచి అవకాశాన్ని విడిచిపెడతాం. ఎందుకంటే మనం ఎన్నో కలలు కంటూ ఉంటాం ఆ టీనేజ్ వయసులో. ఆ వయసులో మనం అలా ఉండాలి, ఇలా ఉండాలి, అలాంటి భర్త రావాలి అనే కోరికలకి అనుగుణంగా ఉంటే సరిపోతుంది కానీ, ఆ కోరికలకి తల్లిదండ్రుల ఒత్తిడి వల్ల గాని, ఇలాంటి వాళ్ళని వచ్చినప్పుడు మన జీవితంలోకి దానిని ఇలా అని సరిపెట్టుకొని అక్కడ ఉన్న గుణాలకి, అక్కడ ఉన్న ప్రాపంచిక విషయాలకి, అక్కడ ఉన్న పరిస్థితులకి మనం అనుగుణంగా మార్చుకొని మన జీవితాన్ని మెరుగుపరుచుకోవాలే కానీ, దానిని నేను కన్న కలలు వేరు, ఇక్కడున్న జీవితం వేరు అని ఎంతమందో జీవితాల్ని తన కలల ద్వారా నాకవి నెరవేరలేదు అనే అసంతృప్తితో వాళ్ళంతా గూడా జీవితాల్ని పతనం చేసుకుంటున్న సమయం మాస్టర్స్ ఇప్పుడు. ఇదే ఉదాహరణకు వ్యాపారం చేసే పార్ట్నర్స్‌కి కూడా వర్తిస్తుంది. ఇద్దరు స్నేహితులు మంచి స్నేహంలో ఉంటారు. కొన్నాళ్లకు దాన్ని ఒక వ్యాపారంగా మారుద్దామని అనుకుంటారు. వారి స్నేహంతో పెరిగిన మోహం
వారు వ్యాపారం మొదలుపెట్టే సమయానికి వారు పెట్టాలనుకున్న వ్యాపారానికి సంబంధించి వీరిద్దరికే సరిగ్గా కుదిరే వ్యాపార దక్షత ఉన్న వ్యక్తులు వారికి తారసపడినప్పుడు వీరి ఇద్దరికీ ఉన్న మధ్య ఉన్న మోహం కారణంగా ఆ అవకాశాన్ని గుర్తించలేని స్థితిలో ఉంటారు. ఆ వ్యక్తిని గుర్తించిన అలవాటైన స్నేహితుడు ఉండగా కొత్త వ్యక్తితో ఎందుకని పక్కన పెట్టటం జరుగుతుంది. కానీ అనేక సందర్భాల్లో ఆ కొత్త వ్యక్తి మన కలలు మరి సంకల్పాల రూపంగా రావటం జరిగింది అన్న విషయం అప్పుడు బోధపడదు. వ్యాపారంలో చిదికిన తర్వాత బోధపడుతుంది. ఇప్పుడు ఎవరైనా మనం ఇతరులతో కలిసి ఒక వ్యాపారం చెయ్యాలి అనుకుంటాం. ఆ బిజినెస్ పెట్టేటప్పుడు ఇంకొక వ్యక్తి వచ్చి ఇది సరియైన మార్గం గాదు, సరియైన పద్ధతి కాదు అని మనం వివరించినప్పటికి కూడా మన మధ్య ఉన్న ఎప్పుడైతే కలిసి వ్యాపారం చేయాలని అనుకున్న వ్యక్తి మీద ఉన్న మన ఆశ గాని, మోహం గాని ఉన్నప్పుడు వేరే మనిషి మాట మన మంచి కోసం వచ్చి చెప్పిన మాట వినము. కానీ ఈ వ్యాపారంలో దెబ్బతిని చితికి పతమైనప్పుడు మాత్రమే, ఓహో! అప్పుడు ఆయన చెప్పినప్పుడు నేను వినలేదే, వినినట్లయితే బాగుండేది. అతను నా మంచికే చెప్పాడు అని అప్పుడు తెలుసుకొని ఏం ప్రయోజనం? ముందుగానే మనకి విశ్వం మనకిలా నేర్పింది. మనకి ముందుగానే ఈ అడ్డంకి నుంచి మనల్ని తొలగించింది అనే ఆత్మజ్ఞానం మనం తెలుసుకొని ఆలోచించినప్పుడు మాత్రమే దీని నుంచి బయటగా పడగలం. ఎప్పుడైతే సహనాన్ని నేర్చుకుంటామో, ఈ సహనం ద్వారా మన ఆలోచనా విధానంలో మార్పు వస్తుంది. ఈ ఆలోచనించే విధానంలో మార్పు వచ్చినప్పుడు ఏది సరి అయినది, ఏది సరికానిది అనే ఆత్మన్యూన్యత భావనతోటి మనం అన్నీ అర్థం చేసుకోగలిగి, విచారణ చేసుకోగలిగే స్థితికి మనం ఎదుగుతాం మాస్టర్స్. వెరసి ఎప్పటికప్పుడు మన ప్రేమ, స్నేహం, బంధుత్వం అన్నవి అనుభవిస్తున్నప్పుడు అప్పుడు వాటితో పాటు పెరిగే మోహాన్ని జాగ్రత్తగా ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ఒక రకమైన సంబంధం నుండి మరో సంబంధంలోకి మారినప్పుడు రెండింటినీ వేరువేరుగా గుర్తించి అప్పటికి సిద్ధంగా ఉన్న అన్ని సంభావ్యతలను పరిగణించి నిర్ణయం తీసుకోవాలి. అంతే తప్ప మోహంతో ఆనందంగా జీవించే అవకాశాన్ని వదులుకోకూడదు. దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన జ్ఞానం మాస్టర్. అతి మోహము ఆలుబిడ్డలనచునతి మోహముననున్న ధనము మీద వాంఛ తగిలియున్న నట్టి నరులకెల్ల నవని ముక్తియే లేదు. విశ్వధాభిరామ వినురవేమ. భార్య భర్త పై భర్తల పైన, భార్యల పైన, బిడ్డల పైన వ్యామోహము మరి ధనంపై ఆశ ఉన్న వారందరికీ కూడా మోక్షం లభించనే లభించదు. బంధంలో చిక్కుకున్నప్పుడు నా వాళ్ళు నాది, మనం ఎక్కడికైనా దానం చెయ్యాలి, ఒక ధర్మం ఆచరించాలి, ధర్మాన్ని ఆ ధర్మంగా జీవించటము అలవాటు చేసుకున్నప్పుడే దానాన్ని మనం చేయగలుగుతాం. ఇదంతా కూడా నా వాళ్ళ కోసమే, నా బిడ్డల కోసమే అని అతిమోహంలో పడిపోయినప్పుడు మాత్రమే మనకి ముక్తి మోక్షం లభించే పద్ధతే లేదు. అతి సర్వత్రా ఉజ్జయేత్. అతి అనేది మోహము. జీవితంలో ఏ ఒక్క దానిపైన ఎక్కువ శ్రద్ధ, ఎక్కువ మక్కువ చూపించినా మిగతావన్నీ చూసుకోవడానికి సమయము, శక్తి ఎక్కడ ఉంటాయి? ఒకటి ఎక్కువైతే మిగతావన్నీ తగ్గి తీరుతాయి. ఎక్కువ నువ్వు బంధం మోహంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఎలా సాధిస్తావు? వీటన్నిటిని ఎలా తీర్చుకోగలుగుతావు? ధనం మీద తీవ్ర వాంఛ ఉండరాదు. అర్థము, అనర్థము భావయ నిత్యం అన్నారు కదా శంకరాచార్య. అలాగే మూఢాజహికి ధనాగమ తృష్టాం కురు సద్బుద్ధిం మనసి వితృష్టాహ అని కూడా అన్నారు. అంటే ధనం అనేది ఎప్పుడూ అనర్థానికే దారితీస్తుంది. కనుక తృష్ణను వదిలివేయాలి. చక్కటి సద్బుద్ధితో మనస్సును తృష్ణ లేకుండా చేసుకోవాలి. కోరిక ఇప్పుడు బుద్ధుడు చెప్పింది ఈ భూమి అంతా కూడా దుఃఖంతో ఉంది. ఈ దుఃఖం దేని వల్ల వచ్చింది? తృష్ణ వల్ల వచ్చింది. తృష్ణ దేని వల్ల వచ్చింది? అవిద్య. అవిద్య అంటే జ్ఞానం లేకపోవటం, అజ్ఞానము, ఆత్మజ్ఞానం లేకపోవటం వల్లనే ఈ దుఃఖము. ఈ దుఃఖాన్ని విడనాడాలి అంటే నీవెప్పుడు ఆత్మజ్ఞానాన్ని పెంచుకోవాలి. బంధంలో చిక్కుకోకుండా అంతా మనవాళ్ళే, సర్వ సృష్టి. ఈ సృష్టిలో ఎన్నో లోకాలున్నాయి. ఈ బ్రహ్మాండం అంతా గూడా మన సృష్టివే. ఈ సృష్టి నుంచి వచ్చిన అంశాత్మలమే అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, అప్పుడు మాత్రమే ఈ చక్రం యొక్క స్థితిని మనం దాటి ప్రేమ, సహనము, దానము, ధర్మము ఇలాంటివన్నీ గూడా మనం అలవర్చుకోగలుగుతాం మాస్టర్స్. కోరి ఏది సాధించరాదు.
ఊరికే వచ్చింది తీసుకోవాలి. ఆధ్యాత్మికంగా కోరి సాధించాలి. వచ్చినది విడిచిపెట్టాలి. నాకెప్పుడూ ధ్యానం మొదలుపెట్టిన దగ్గర నుంచి గూడా, అక్కడ పిరమిడ్‌లున్నాయి, అలా ఉన్నారు, ఇలా ఉన్నారని కొన్ని కొన్ని జ్ఞానుల వల్ల విని, నాకు కూడా పిరమిడ్ కట్టించుకోవాలి, మా వారు కట్టాలి. నేను గూడా నలుగురికి రోజు ధ్యానం చెప్పి, భోజనం వండి పెట్టాలనేది చిన్న కోరిక. ప్రతిరోజు అది ధ్యానంలో వస్తూనే ఉంటది. కానీ పత్రి సారు ఎప్పుడు నా వెంటే ఉన్నాడో, విన్నాడో తెలీదు గానీ, కొద్ది రోజుల తర్వాత, "హాయ్! నువ్వు మీ ఆయన పిరమిడ్ కట్టవద్దు. నువ్వు ధ్యానం చెయ్యవద్దు. నీ కోసం ఆశ్రమాలు ఉంటాయిలే" అని ఇలా మన సొంత మనిషిని విదిలిచ్చినట్టుగా అలా చెప్పాడు. అప్పటినుంచి నాకలాంటి కోరిక నుంచి దాటి బయటపడ్డాను. ఓహో! ఆశ్రమాలుంటాయి గామాలా! ఈ ఆశ్రమాల్లో మనం జ్ఞానాన్ని చెప్పటానికి మనం తయారవ్వాలి. ఆత్మజ్ఞానులుగా సిద్ధపడాలి అనే జ్ఞానాన్ని నేను అలవరుచుకుంటున్నాను మాస్టర్స్. ఐదవ అర్షడ్వర్గం మదము. అంటే విశుద్ధి చక్రకొచ్చినప్పుడు ఇవన్నీ గూడా మనం సంపాదించి లోభము, మోహము ఇవన్నీ గూడా ఎప్పుడైతే ప్రేరేపించబడతాయో దాని వలన మదము అంటాము. అహంకారము. ఇది నాకే ఉంది. ఈ కోరికలు తీరి మనం అనుకున్నది సాధించాం అనుకున్న రోజు అహంకారం అన్నది వస్తుంది. ఈ అహంకారం మనల్ని నాశనం చేస్తుంది. ఎన్నో మానవ సంబంధాలను నాశనం చేస్తుంది. ఎదుటి వారిని ఒప్పుకోము. వారు చెప్పింది సత్యమైనా అది అసత్యమని వాదిస్తాం. సత్యాలను తెలుసుకునే అన్ని మార్గాలను మనమే మూసివేస్తాం. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఈ అహంకారాల్లో చెప్పుకోవాల్సింది ప్రస్తుతం నడుస్తున్నది కూడా పురుషాహంకారమే. ఆడవారికి అన్ని రంగాల్లో ప్రవేశించడం, స్వేచ్ఛ, స్వాతంత్రాలు ఇవ్వడం అన్నీ కూడా మాటల వరకు, వ్రాతల వరకు మాత్రమే. మనం ఆడవాళ్ళం ఎప్పుడూ బయటికి వెళ్ళము. ఈ పురుషాహంకారంలో పడి ఎప్పుడైతే మనం ఇలాగే బావిలో చేపలాగా కొట్టుకుంటూ ఉంటామో, ఈ మాటలు, వ్రాతలు వరకు ఎప్పుడైతే ఈ ధ్యానం ద్వారా ఈరోజు నాకు ఈ ప్లాట్‌ఫార్మ్ ఇవ్వటం జరిగింది మేడం. ఆ విశ్వ ప్రేమ వల్ల నేను ఇంట్లో ఉండే నా జ్ఞానాన్ని ఇతరులకు పంచే అవకాశం వచ్చింది అన్నందుకు చాలా విశ్వానికి అనేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను మేడం. తరతరాలుగా పురుషాధిపత్యం ఉన్న దేశం మనది. అదే ఇంకా కొనసాగుతోంది అనడంలో అతిశయోక్తి లేదు. మనస్సు పెట్టి చూస్తే ఇప్పటికీ గూడా సగానికి పైగా ఆడవారికి కంటికి కనిపించని తాళ్లతో, కట్టుబాట్లతో కాళ్ళు, చేతులే కాదు నోరు కూడా కట్టబడి ఉంటుంది. ఇవి పురుషులకి తెలియనివి కాదు. తెలిసినా ఎవ్వరు ఏమీ చెయ్యలేరు. ఇక్కడే వారి అహంకారం అడ్డు వస్తుంది. ఎప్పుడైతే భర్త ఏమనుకుంటాడు? నేను చెప్పినట్లే ఇంట్లో జరగాలి. నా కిందే వీళ్ళంతా ఉండాలి. వీళ్ళందరికీ నేనే గదా అధికారిని. నేను తెచ్చిపెడితేనే వీళ్ళు తింటున్నారు. వీళ్ళు నేను చెప్పినట్లే ఉండాలి అనే అహంకార భావంతోటి ఈ ఇంట్లో వాళ్ళందరినీ గూడా అణచబడి వేస్తుంది. అణగదొక్కబడుతూ ఉంటుంది. మనం ఈ భూమండలం మీద జన్మ తీసుకున్నది నేర్చుకోవడానికి ప్రతి వ్యక్తి నుండి, ప్రతి పరిస్థితి నుండి నేర్చుకోవాల్సింది ఉంటుంది. ఈ సత్యాన్ని మరిచి మదంతో ఏదీ నేర్చుకోలేకపోతాము. ఈ సృష్టిలో ఎవరి ప్రత్యేకత వారికే ఉంటుంది. అనే జ్ఞానంతో మెలగాలి. ఈ అహంకారం వలన ఎంతో జ్ఞానాన్ని కోల్పోతాము. నాకు అన్నీ తెలుసు. ఎవరి దగ్గర నేర్చుకోవాల్సినది లేదు అనే భ్రమలో ఉంటాం. ఎందుకంటే ఏ స్థితిలో నేర్చుకోవాల్సిన పాఠాలు ఆ స్థితిలోనే ఉంటాయి. కానీ అహంకారం అనే మాయ వలన ఏమీ నేర్చుకోలేక మన ఆత్మస్థితిని పెంచుకోలేకపోతున్నాము. ఈ అహంకార భావం వచ్చినప్పుడు ఏమంటాము? నువ్వు చెప్తే నేను వినేదేంటి? నాకన్నీ తెలుసు. నేను ఎవరి గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి దగ్గర జ్ఞానాన్ని నేను చెప్పిందే అందరూ వినాలి అనే ఒక అహంకార భావంతో ఉన్నప్పుడు అతను తనకు తాను తెలియకుండానే అజ్ఞానంలో పడిపోతాడు. ఈ అజ్ఞానమే అతని పతనానికి కారణమవుతుంది. దానివల్ల ఉన్న శక్తిని, ఉన్న జ్ఞానాన్ని కోల్పోతాము. దానికి ఉదాహరణ విశ్వామిత్రుని కథ చెప్పుకున్నాం. కౌశికుడు అనే చక్రవర్తి తాను అజేయుడినని, సాటిలేని పరాక్రమవంతుడినని చాలా గర్వంగా, అహంకారంతో ఉండేవాడు. అతని స్వభావం కూడా క్రోధపూరితం. ఒకానొక సందర్భంలో అతడు తన అఖండ సేనలతో కలిసి వశిష్ఠుని ఆశ్రమంలో విడిది చేస్తారు. వారికి సకాలంలో సకల సదుపాయాలు, రాచమర్యాదలు అందించిన సురభి అనే కామధేనువును చూసి, అది చక్రవర్తి అయిన తన దగ్గర ఉండటం వలన సమంజసమని వశిష్ఠుని కోరతాడు.
దానికి వశిష్ఠుడు సున్నితంగా నిరాకరించడంతో మదంతో విచక్షణ కోల్పోయి మహర్షి మరి పూజనీయులైన మునిపుంగనుపై యుద్ధానికి సైతం తలపడతాడు. వశిష్ఠుడు అతన్ని అడ్డుకొని సత్యబోధ చేస్తాడు. ఇది మనందరికీ తెలిసిన కథే. వశిష్ఠుల వారి ఆశ్రమంలో ఒక కామధేను ఉండేది, సురభి అని కామధేను. అది ఏ రోజుకి ఆ శిష్యులకి, ఆ గురువులకి అందరికీ కూడా తనకి కావలసిన పంచభక్ష పరమాన్నాలు, వాళ్ళకి ఆహార పదార్థాలు సృష్టిస్తూ ఉంటుంది. ఒకరోజు కౌశికుడు అనే చక్రవర్తి విశ్వామిత్రుని వశిష్ఠుల వారి ఆశ్రమానికి రావటం జరుగుతుంది. అప్పుడు తన మంది మార్బల్యంతో వచ్చాడు. ముందుగానే చెప్పకపోవటం వలన వశిష్ఠుల వారు అతనికి అతిథి మర్యాదలు చేసి ఆ సురభి అనే కామధేను ద్వారా వాళ్ళందరికీ కూడా సకల భోగాలు, రాజ్య మర్యాదలు, పంచభక్ష పరమాన్నాలు పెడతాడు. అప్పుడు ఆ రాజు అనుకుంటాడు, ఇది నీ దగ్గర ఉంటే ఇంతవరకే ఉపయోగపడుతుంది. అది నా రాజ్యంలో ఉంటే ఈ రాజ్యాన్ని అందరినీ కూడా సుఖ సంతోషాలతో నింపగలను. ఆ సురభి అనే ఆ ఐరమ్ ఆవుని నాకు ఇవ్వండి అని అడుగుతాడు. అప్పుడు ఆయన వశిష్ఠుల వారు నిరాకరిస్తాడనమాట. నిరాకరించినప్పుడు ఆయన అహంకారం ఎలా ఉంది, ఆ కౌశికుడు చక్రవర్తిని నన్నే ఎదుర్కొంటావా, నాకే ఎదురు సమాధానం చెప్తావా అని చెప్పి ఆ మునిపుంగవుడైన వశిష్ఠుల వారి పైన దాడి చేయటం జరుగుతుంది. అప్పుడు వశిష్ఠుల వారు అతనికి జ్ఞానబోధ చేసి, జీవన విధానం ఇది. నేను అన్ని శక్తుల ద్వారా దీన్ని సంపాదించాను. అలాంటి శక్తులు నీవు కూడా సంపాదించినప్పుడు నీకు కూడా ఇలాంటివే వస్తాయి అని జ్ఞానబోధ చేస్తాడు. అప్పుడు ఆ జ్ఞానబోధ వలన ఆ కౌశికుడు అనేక సంవత్సరాలు తపస్సు చేసి విశ్వామిత్రుడిగా మారతాడు. విశ్వామిత్రుడు సత్యాన్వేషణకై బయలుదేరి విశ్వామిత్రుడుగా త్రిశంకు చక్రము తాను అభయమిచ్చిన త్రిశంకు అనే రాజుకి, ఇది చెప్పాలి మేడం, బ్రహ్మర్షి కూడా విశ్వామిత్రుడిగా మారుతాడు. అంతటి బ్రహ్మర్షి కూడా అరిషద్ పర్వాలను జయించలేకపోయాడు. మేనక అనే అప్సరసుకు లొంగి మోహానికి గురి అవుతాడు. తద్వారా తన తపోశక్తిని కోల్పోయాడు. అరిషడ్వర్గాల్లో కామము, కోరిక ఎలా అయితే ఉద్భవించి అతని మేనకని చూసి తన తపశ్శక్తిని అంతా కూడా పోగొట్టుకొని ఆ కోరికకి లొంగిపోయి అంతా కూడా ఇదవుతాడు. తాను అభయమిచ్చిన త్రిశంకు అనే రాజుకు శరీరంతో పాటు స్వర్గ ప్రవేశం కల్పించలేదని ఇంద్రునిపై క్రోధోన్ముక్తుడవుతాడు. అంటే అప్పుడు తన శక్తి ఎంత కోల్పోయిన తర్వాత కూడా నాకు ఇంకా శక్తి ఉంది, నా శిష్యుడికి నేను ఎక్కడికైనా కోరుకున్నది ఇవ్వగలను అనే అహంకారంతో ఉన్నాడు. కానీ ఇది నీకు అంత శక్తి లేదు అని ఇంద్రుడు నిరాకరించటం వలన మళ్ళీ తను 1000 సంవత్సరాలు మళ్ళీ తపస్సు చేసి శక్తిని సంపాదించి అప్పుడు త్రిశంకు స్వర్గము అంటే ముల్లోకాలు ఎలా ఉన్నాయో అలాంటి స్వర్గాన్ని నిర్మించి ఇతనికి ఇవ్వడం జరుగుతుంది. ఇలా తనలోని అరిషడ్వర్గాలను జయించలేక తన తపోబలాన్నంతా కోల్పోవడం జరుగుతుంది. అంతర్మథనంలో తన పొరపాటులను తెలుసుకొని బ్రహ్మర్షిగా అరిషడ్వర్గాలను జయించి చివరికి బ్రహ్మత్వం పొందుతాడు. ఎటువంటి మనిషి అయినా సరే ప్రాపంచికంగా గాని ఆధ్యాత్మికంగా గాని తన అహంకారాన్ని దాటి తీరాలి. లేకపోతే తన ఉనికిని కోల్పోవటం జరుగుతుంది. నేను ఇంత జ్ఞానాన్ని సంపాదించాను, నాకు అతీంద్రియ శక్తులు వచ్చినాయి, నేను ఏదంటే అది కోరుతున్నాను, నాకు ఏదంటే అది నా ముందు ప్రత్యక్షం అవుతుంది అనే అహంకారాన్ని మనం ఎప్పుడూ కూడా ఎరుకలో ఉంచుకోవాలి. ఏది మన ముందుకు వచ్చినా మనం దాని నుంచి జ్ఞానాన్ని తెలుసుకోవాలి. మనం అది ఏ జ్ఞానాన్ని మనకి ఇవ్వటానికి మన ముందుకు వచ్చింది అనే విచక్షణతో మనం ఎప్పుడు ఎరుకలో ఉండాలి మాస్టర్స్. మాత్సర్యము ఇది 6వ అరిషడ్వర్గము. అంటే మాత్సర్యము అంటే అసూయ. ఎప్పుడైతే మన కోరికలు తీరవో అప్పుడు అహంకారంలో ఉన్న మనకు ప్రక్కవారిపై అసూయ ఏర్పడుతుంది. మనకు అసూయ ఉండటం వలన ప్రక్కవారి నుండి ఏమీ నేర్చుకోకుండా ఉంటాం. వారు ఆధ్యాత్మికంగా గాని ప్రాపంచికంగా గాని మనకన్నా అధికమైన స్థితిలో ఉంటే వారి పట్ల మనకు అసూయ కలుగుతుంది. ఎప్పుడైతే మనకన్నా ఎక్కువ వాళ్ళకి ఆస్తులున్నాయని, అంతస్తులున్నాయని అసూయే ద్వేషంగా మారిపోతుంది. కానీ ఆధ్యాత్మికంగా మనం ఇతరులు జ్ఞానం నేర్చుకున్నారు, వాళ్ళు మనకంటే ఎక్కువగా నేర్చుకున్నారే అన్న అసూయ ఉండకూడదు. ఈ అసూయ తగ్గించుకొని ఆత్మజ్ఞానము, విజ్ఞానము మనకి ఏదైతే జ్ఞానాన్ని తెలుసుకున్నామో ఆ జ్ఞానాన్ని నలుగురితో పంచినప్పుడు మాత్రమే మన జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. మనం ఇంకా ఈ సజ్జన సాంగత్యం ద్వారా ఇంకా తెలుసుకోవాల్సిన
విషయాలు మనం తెలుసుకొని మన ఆత్మజ్ఞానం పెంచుకొని ఆత్మ ఉన్నతికి మనం పాటుపడతాము. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగటానికి మన ప్రయత్నాలు మొదలవుతాయి మాస్టర్స్. కానీ ఈ గుణాలు ప్రక్కన పెట్టి దోషాలు ఎంచుతాము. మనం అనుభవించలేనిది పక్కవారు ఉపయోగిస్తున్నారని అసూయ బయలుదేరుతుంది. దానివల్ల వారిని దోషులుగా చేయడానికి ప్రయత్నిస్తాము. సమాజంలో అన్ని గొడవలకు కారణం అసూయ. ఇది మనల్ని సర్వనాశనం చేస్తుంది. అసూయకి కారణం కోరిక. మన కోరిక తీరనప్పుడు వారిపై మనకు అసూయ కలుగుతుంది. ఉదాహరణకు ఒక ఇద్దరు మిత్రులు ఒక లక్కీ డిప్‌లో ఉన్నారనుకుందాం. అది ఆ ఇద్దరిలో ఒకరికి మాత్రమే వస్తుంది. అలాగే గెలిచిన వ్యక్తి మీద ఓడిన వ్యక్తికి అసూయ ఏర్పడుతుంది. మనం తీర్చుకోలేకపోయిన కోరికను అనుభవిస్తున్న వ్యక్తిపై ద్వేషం పెంచుతుంది. ఆ ద్వేషం వలన మనలోని పాజిటివ్‌నెస్ కోల్పోతాము. ఆ స్నేహాన్నే కోల్పోతాం. స్నేహంగా ఉన్న మనిషిని ఇద్దరివి తీసాం లాటరీ టికెట్. నాకే రాలేదు, అతనికే వచ్చింది. అతను చాలా అనుభవిస్తున్నాడు, ఆనందంగా ఉన్నాడు అని అతన్ని చూసి మనం ఒక జెలసీ అన్నమాట. అసూయ ఏర్పరచుకొని ఈ ఉన్న స్నేహాన్ని మనం పోగొట్టుకున్న వాళ్ళం అవుతామన్నమాట. ఎదుటి వ్యక్తిలో అసూయని గెలవాలి అంటే వారి అజ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి. వారిలో మార్పుకు కృషి చేయాలి. వారు ఆధ్యాత్మికంగా ఎదిగేటట్లు చేయాలి. ఎందుకంటే ప్రతి మనిషిలోనూ సుగుణాలు, దుర్గుణాలు ఉంటాయి. అవి తెలుసుకొని మార్చుకోవాలి. దీనికి సంబంధించి మరో చిన్న ఉదాహరణ. పాండవులకు యముడు కట్టి ఇచ్చిన మైసభ చూసి దుర్యోధనుడు అసూయ చెందుతాడు. నాకు లేని ఆ మైసభ వారికి ఉండకూడదు అనుకుంటాడు. వారిని అవమానించి వెళ్ళగొట్టాలి అనే ద్వేషంతో పాండవులను జూదంలో ఓడించటం జరుగుతుంది. ఎంతటి రారాజైనా ప్రక్కవారిపై అసూయ చెందటం వలన చిట్ట చివరికి తన ఉనికిని కోల్పోవడం జరిగింది. చూసాం గదా మేడం! మాస్టర్స్ అప్పటి రాజ్యాల్లోనే అప్పట్లోనే ఈ అసూయ, ద్వేషాల వల్ల ఎలాంటి వాటికి దారి తీస్తున్నాయి. ఈ అసూయ అనేది ఎంతవరకు మనకి ప్రేరేపించబడుతుంది. యుద్ధాల వరకు తీసుకొచ్చింది అసూయ అనేది. రకరకాల ఆలోచనలు, రకరకాల ఉపాయాలు ఏర్పడతాయన్నమాట మనసు అజ్ఞానం వలన. ఈ అజ్ఞానము, ఈ ఉపాయాలు ఎదుటి మనిషిని ఎలా మనం ద్రోహం చేయాలి, ఎలా నాశనం చేయాలి అనే ఆలోచనల నుంచి బయటపడి, ఎదుటి వారికి మనం ఎలా సహాయపడుతున్నాము, వాళ్ళేదన్నా గూడా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఎలా మనం బయట పడేయగలుగుతున్నాము, వాళ్ళ దుఃఖం నుండి ఎలా విముక్తుల్ని చేయగలుగుతున్నాము అనే జ్ఞానాన్ని పెంచుకున్నప్పుడు మాత్రమే మనం ఈ అసూయ, ద్వేషం నుంచి బయటపడగలుగుతాం మాస్టర్స్. ఈ అరిషడ్ వర్గాల్లో మన ఆనందాన్ని, మన మనస్సును, మన దేహాన్ని నాశనం చేసుకునేందుకే మనమే పెంచి పోషిస్తున్నాం. వీటిని జయించాలి అంటే ఓర్పు, ప్రేమ, దాతృత్వం, మితిమీరిన కోరికలు లేకపోవటం, తృప్తి పడటం అన్నవి నేర్చుకోవాలి. ఎప్పుడైతే పైవి ఆచరిస్తూ ఉంటామో అప్పుడు మనం అరిషడ్ వర్గాల్ని జయించటం జరుగుతుంది. ఈ జనన మరణ చక్రాలను దాటటం జరుగుతుంది. పునరపి జననం, పునరపి మరణం అనే బంధాల నుండి ఆత్మ విడుదలవుతుంది. ఇలా పైన తెలిపిన అరిషడ్ వర్గాలు ప్రధానంగా మన శరీరంలో ఉన్న పెద్ద ప్రేగు యొక్క పనితనంతో సరిసమానంగా కంపిస్తుంది. పెద్ద ప్రేగు శరీరం యొక్క జీర్ణక్రియలో భాగంగా తిన్న ఆహార పదార్థాలు జీర్ణక్రియ పూర్తి అయిన తర్వాత మిగిలిన వ్యర్థ పదార్థాలను బయటికి నెట్టడానికి ఉపయోగపడితే, బుద్ధి స్థాయిలో మనకు అరిషడ్ వర్గాలను ఎప్పటికప్పుడు ఒకానొక సంఘటనలో గుర్తించి వాటిని బయటకు పంపే జాగరూకత మనలో ఉండాలి. ఎప్పుడైతే మనం తీసుకునే ఆహారం గాని, ఆహారం ద్వారా మన గుణాలను మనం మార్చుకోగలుగుతాము. ఎప్పుడైతే మన జీర్ణ వ్యవస్థ సక్రమంగా ఉంటుందో, అలాంటి స్థితిలో మనము ఈ అరిషడ్ వర్గాల నుంచి బయటపడి కోరికని త్యాగంతో జయించాలి. అరిషడ్ వర్గాలను జయించటానికి మనకి సూత్రాలు ఇవ్వబడ్డాయి. కామాన్ని త్యాగంతో జయించాలి. ఏదైనా ఉన్న వస్తువుని మనము వదులుకోవాలి. ఇప్పుడు ఇలా మనకి కొన్ని ఉన్నాయి. ఉన్నప్పుడు ఇంకొంచెం వాటి కోసం మనము పరితపించకూడదు. కోరికల వెమ్మట పరిగెత్తకుండా మనం త్యాగంతో జయించాలి. క్రోధాన్ని ప్రేమతో జయించాలి.
సహనము, ప్రేమ. మనకి ఏది ఎప్పుడు లభించాలో అప్పుడే లభిస్తుంది అనే ఆత్మజ్ఞానంతో మనం సహనాన్ని, ప్రేమను మనం అర్థం చేసుకున్నప్పుడు, అప్పుడు మాత్రమే క్రోధాన్ని మూలాధార చక్రం నుంచి స్వాదిష్టాన చక్రము, స్వాదిష్టాన చక్రాన్ని జయించగలుగుతాము. లోభాన్ని సేవ, దానముతో జయించాలి. లోభము ఎప్పుడైతే మనకున్న దాన్ని ఇతరులకు పంచకుండా మన లోపలే ఉంచుకొని, మన వారి కోసం, మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం అంటూ ఇంత కష్టపడి సంపాదించింది ఊరికే ఎందుకు దానం చెయ్యాలి అని లోభత్వ దృష్టితో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఈ లోభాన్ని దానము, సేవ, ఇతరులకి దానము మన దగ్గర లేకపోయినా సరే మన ఉన్న శక్తిని ద్వారా ఇతరులకు సేవ చేయటం ద్వారా మనల్ని ఈ గుణాన్నించి మనము బయటపడగలుగుతాం మాస్టర్స్. లోభాన్ని సేవాద మోహము ధర్మంగా ఉండటం న్యాయంగా జయించాలి. మోహము ఈ అనాథ చక్రం దగ్గర మనం ఎప్పుడు ధర్మాన్ని ఆచరించినప్పుడే ఈ మోహాన్ని జయించగలుగుతాము. అహం వినయంతో జయించాలి. గురువుల దగ్గర ఎలా ఉండాలి? నీ దగ్గరున్నవి నాకు లేవే, నీకన్నా నేను ధనవంతుణ్ణి అని గురువుల దగ్గర అహంకారాన్ని ప్రదర్శించకూడదు. వాళ్ళ దగ్గర వినయంతో ఉండి, వాళ్ళ దగ్గరున్న జ్ఞానాన్ని మనం తెలుసుకొని, మన ఆత్మ ఉన్నతికి పాటుపడాలి మాస్టర్స్. మాత్సర్యము తృప్తితో జయించాలి. మనం తెలుసుకున్న జ్ఞానాన్ని మనం అనుభవిస్తూ, ఇతరులకు జ్ఞానాన్ని పంచుతూ, ఇతరుల యొక్క ఆత్మ ప్రగతికి తోడ్పడుతూ, మనకున్న దాంతో తృప్తిగా జయించినప్పుడు మాత్రమే మనం ఈ అరిషడ్ వర్గాల్ని జయించగలుగుతాం మాస్టర్స్. నేను తెలుసుకున్న ఈ అరిషడ్ వర్గాల నుంచి నేను తెలిసిన జ్ఞానాన్ని పొందిన జ్ఞానాన్ని మీ అందరికీ పంచటం జరిగింది మాస్టర్. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మల్లేశ్వరి మేడానికి కూడా ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మాస్టర్. బాగా చెప్పారు మేడం. నమస్తే. నమస్తే అమ్మా. చాలా బాగా చెప్పారు. సడన్ గా కాసేపు మెడిటేషన్‌లోకి వెళ్ళిపోవడం చాలా వరకు వినిపించలేదు. ఏంటో తెలియకుండా వెళ్ళిపోయాను. మళ్ళీ లాస్ట్ లో బయటకు వచ్చా. బాగుంది మేడం. రేపు ఉందా మేడం మీ క్లాసు? ఈ 2 రోజులే ఇచ్చారు మేడం. అలాగే మేడం. మిస్ అవ్వను. రేపు ఖచ్చితంగా బలంగా వింటా. థ్యాంక్ యూ మేడం. బాగుంది. అసలు కథల రూపంలో అన్ని చాలా బాగున్నాయి మేడం. ఆ, మనం తెలుసుకోవాలి మేడం. ఈ జ్ఞానం మనకి ఎప్పుడు టచ్ అవుతూ ఉండాలి. ఈ అరిషడ్ వర్గాలు అనేవి కూడా మావి అంటే మాయ చేత కప్పబడి ఉంటూ ఉంటాయి. ఎప్పుడు అనుక్షణం మనం ఎరుకతోనే జీవించాలి. ఈ ఎరుక అనేది మనం ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈ ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే వీటి నుంచి మనం జయించగలుగుతాం. అవును మేడం. అర్థమైందా మేడం? వినేటప్పుడే వినాలి, ధ్యానం చేయకూడదు అంటారు. వింటుంటుంటే తెలియకుండా మొత్తం మళ్ళీ లాస్ట్ లో బయటకు వచ్చాను అనమాట. ఆ 10 నిమిషాలు చాలా బాగుంది మేడం. ఇంకా ముందు నుంచి మిస్ అయిపోయింది. ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. చాలా బాగా చెప్పారు మేడం. నిజమే మేడం. మనకి ఒక ఈ విధంగా గుణం వచ్చినప్పుడు ఆ గుణంలో ఉండిపోయి దానిలో నుంచి బయటపడాలి. కోపం వచ్చినా దానిలో నుంచి బయటపడడానికి ప్రయత్నించాలి కదా. నా అనుభవం నేను పొందిన జ్ఞానం యొక్క అనుభవాలు మేడం. వీటి వల్ల నేను ఎలా బయటపడ్డాను. అవునవును. నేను కూడా చాలా విషయాల్లో ఇట్లాగే నా దగ్గరికి వచ్చాయి. వాటి నుంచి బయటపడాలి, అంతేగాని వాటిని పారిపోకూడదు వాటి నుంచి అనేసి నేను కూడా చాలా విషయాలు మీరు చెప్తుంటే నాకు నాది అన్ని బయట అనిపిస్తున్నాయి అనమాట, గుర్తొచ్చినాయి. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. ఏం బుక్ పేరు ఏంటి మేడం? అరిషడ్ వర్గాలు. అరిషడ్ వర్గాలు. ఎవరు రైటర్ ఎవరు? ఇది L1 అండి. ఇది స్పిరిచువల్ టాబ్లెట్స్ అవి. అవునా? ఊరికే గోపాలకృష్ణ. నేను కూడా ఒక క్లాస్ చేశాను మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ. బాగా చెప్పారు. నమస్తే మేడం. నా పేరు రాధిక, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సబ్జెక్ట్ చాలా ఎక్సలెంట్ గా ఉంది మేడం. యాక్చువల్ ఆస్తులు సంపాదిస్తే దాన్ని ధర్మంగా పంచినప్పుడే మనము ఎంత ధర్మ మార్గాన్ని నడుస్తున్నది అర్థమవుతుంది, విశ్వానికి ఎలా కనెక్ట్ అవుతాం అనేది చాలా చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్.
నమస్తే మేడం. నమస్తే అమ్మా. చాలా బాగా చెప్పారండి. నిన్న ఈ రోజు కూడా ఎంత బాగుందో మీ క్లాసు. చాలా బాగుంది మేడం. క్రోధం, కామం అన్నిటికి కరెక్ట్ గా బాగా చెప్పారండి. ఓకే. అవన్నీను ప్రతి ఒక్కరు పాటించవలసిందేనండి. మీరు చెప్పినవన్నీను బాగుంది మేడం. చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. ఈ క్లాస్ విని చాలా మంచిగా మారాలి మేడం అందరూను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మాస్టర్. జై గురుదేవమ్మ. పద్మావతి. థ్యాంక్ యూ మేడం. చాలా విన్నారా? అద్భుతంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కథతో వచ్చాడండి వాళ్ళు. మన మనసులో, మా మనసుల్లో కథ మూలంగా ఇంకా ఎక్కువ దాన్ని మేము గ్రహించగలుగుతున్నాం. ఓరల్ గా ఓకే. చెప్పుకోకపోతే కూడా మనం ఎక్కడున్నామని అర్థం చేసుకోవడానికి అర్థం కాదు, ఒప్పుకోము. కానీ ఎప్పుడు మీరు ఆ పాయింట్ ఒక్కొక్క స్టోరీ చెప్పారు చూడండి, విశ్వామిత్రుడి నుంచి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్టోరీ చెప్పడంలో ఇప్పుడు మేము ఎక్కడున్నాం, ఏ చక్రాసులో మనం ఉన్నాము, ఏ ఒక్క అడిసెట్ వర్గాల్లో ఉన్నాం అనేది చాలా క్లారిటీగా అద్భుతం తల్లి. సూపర్ సూపర్. యూట్యూబ్ పెట్టుకోమని వినాలి ఈ జ్ఞానాన్ని. ఇంత గొప్ప జ్ఞానాన్ని ఈ సమయాన్ని మనకిచ్చిన మన శైలజ మేడం గారికి చాలా చాలా కృతజ్ఞతలు మేడం. శైలజ మేడం గారు, సుష్మా మేడం గారికి, జూమ్ సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా కృతజ్ఞతలు అమ్మా. పేరు తెలియలేదు, మీ ద్వారా వచ్చాను అనుకొని మీకే కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ జూమ్ ని నిర్వహిస్తున్న మహిళలందరికీ కూడా, జ్ఞానమూర్తులు అందరికీ కూడా, ఆత్మ దేవతలందరికీ కూడా అనేక అనేక వేల ఆత్మ ప్రణామాలు మేడం. పత్రిజీ, ఇది ధ్యాన మహిళ గ్రూప్ అన్నమాట. దీంట్లో ఒక్కొక్క సరస్వతులు జ్ఞానులు వచ్చేస్తున్నారు, అలా పరిచయం చేస్తున్నారు మన మేడం గారు. ముందు నేను ఏం చెప్తానో రాత్రి నుంచి టెన్షన్ లో ఉన్నాను, కానీ ఆ సార్ నా లోపల దిగి నా అనుభవాలనే చెప్పించారు మేడం. అంతే మాస్టర్. ప్రతి ఒక్కరు వాళ్ళ అనుభవాలు వస్తే ఈజీగా చెప్పగలుగుతాము. మనం అనుభవించిన దాన్ని కళ్ళ కట్టినట్టుగా మన ముందుంది కాబట్టి మనం దాన్ని పంచుకోవడానికి మనకు ఇది ఉండదు అనమాట, తడబాటు ఉండదు. అవును. పుస్తక నాలెడ్జి అని పుస్తకంలో తీసుకుంటే ఏం రాదు, ఆ పుస్తకాన్ని మనం ఆచరించినప్పుడు అప్పుడు మనకు నాలెడ్జ్. థ్యాంక్ యూ మాస్టర్స్ అందరికి, జూమ్ సభ్యులు అందరికి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ మా. జై గురుదేవ్. మేడం బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా బాగుంది మేడం, చాలా బాగుంది. అది ఎలా ఉండాలన్నది కూడా ఈ కథ విన్నాక నేర్చుకోవచ్చు మేడం. అవును, చాలా బాగుంది మేడం. చాలా చాలా మనలో ఏమి లోపాలు సరిదిద్దుకోవాలి, మనలో ఉన్న అహంకారాన్ని ఏంటి, మనలో ఉన్నది మనం ఎలా ఎదరోళ్ళకి చెప్పాలి అన్నది కూడా చాలా చాలా సబ్జెక్ట్ చాలా బాగుంది మేడం. మనం మారినప్పుడు అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు మాత్రమే ఇతరులకు మనం చెప్పగలుగుతాం మేడం. చాలా చాలా మేడం, ఈ కథ ద్వారా చాలా బాగుంది మేడం. ఓకే. ముందు మనం మారితే ఎదరోళ్ళు మారుతారు. అవును. అది మేడం. దేనికి అహంకారానికి మనకు లేదు.